హాయ్ అండి, నేను మీ సాయి పల్లవి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అలాగే బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో అయితే అర్థమైపోయి ఉండాలి. నేను కిచెన్ టూర్ అయితే చేస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ ఒకసారి ప్రెస్ చేయండి. ఫర్దర్గా నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ ఇస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ప్రేమ అభిమానం నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు కొంచెం భయం వేసింది. బట్ సబ్స్క్రైబర్స్ని చూసి నాకైతే ఎంకరేజ్మెంట్ వచ్చింది. సో వాళ్ళ కోసమే ఈ కిచెన్ టూర్ కూడా. నేను మ్యాక్సిమం ఎక్కువగా కిచెన్లోనే ఉంటాను కాబట్టి సో ఫస్ట్ అయితే నేను కిచెన్ టూర్తోనే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. సో మీ అందరూ ఇంకా వ్యూస్ పెంచి ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే నేను హోమ్ టూర్ కూడా చేస్తాను. ఫస్ట్ అయితే మన కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే నా అందమైన స్టవ్ని అయితే చూపిస్తున్నాను. నాకు ఇది చాలా హెల్ప్ఫుల్ అనమాట. సో ఆ పక్కనే నేను ఏంటంటే ఆయిల్, సాల్ట్, ఇంకా మసాలా, టీ పొడి, పంచదార, వెల్లుల్లిపాయలు ఇలా సర్దుకున్నాను అనమాట. సో నాకు ఈజీగా ఉంటుంది. మ్యాక్సిమం టీ చేసేటప్పుడు కానీ ఉప్పు ఈ ఆయిల్ విషయంలో కానీ ఏదైనా ఆయిల్ ఎక్కడ పెట్టలేం కదా, జిడ్డు అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వేరేగా సపరేట్ రేక్ పెట్టుకున్నాను. ఇది నా చిన్న చిట్టి మిక్సీ అనమాట. నాకు చాలా ఇష్టం నా మిక్సీ అంటే. శాంసంగ్ ఓవెన్ తీసుకున్నాను నేనైతే. మా హస్బెండ్కి చెప్పి చాలా ఇష్టంగా అయితే కొనుక్కున్నాను. బట్ ఎక్కువ యూజ్ చేయలేదు. 2 times చికెన్ చేశాను అంతే. బట్ మా హస్బెండ్కి చెప్పడం మాత్రం నేను చాలా వెరైటీస్ చేసేస్తానండి, నాకు ఓవెన్ కొనేసి ఇచ్చేస్తానని చెప్పాను. పాపం ఇప్పటి వరకు ఏం చేయలేదన్నమాట. ఇది కూడా నేను ఒకసారి కేక్స్ కానీ ఏదైనా చేసి మీకు డెఫినెట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దీని యూజెస్ కూడా చెప్తాను. దాని పక్కనే నేను ఎగ్ ట్రే పెట్టుకుంటాను అనమాట. ఫ్రిడ్జ్లో అయితే పెట్టను. ఎందుకు ఫ్రిడ్జ్లో పెడితే ఎగ్స్ పాడైపోతున్నట్టు అనిపిస్తుంది. ఆనియన్స్ కూడా ఓపెన్గానే పెడతాను. కొంచెం గాలి తగిలితే అది ఈజీగా అంటే పోకుండా ఉంటుందని చెప్పేసి ఇలా ఓపెన్గా అయితే పెడతాను. సో ఇక్కడైతే నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్న స్పూన్స్ అయితే ఇలా వాటర్ అంతా పోయేలాగా నేను ఈ గ్లాస్లో వేసి ఉంచేస్తాను అనమాట. నెక్స్ట్ డేకి నేను కిచెన్లో అయితే మోడ్యులర్ డెస్క్లో అయితే సర్దేసుకుంటాను అన్నమాట. సో ఇక్కడ నాకు అందుబాటులోని ఇవన్నీ ఇలా ఉంచుకుంటాను. ఇప్పుడు ఈ ఫస్ట్ ట్రేలో గ్లాసెస్ పెట్టుకున్నాను. అలాగే చాక్స్ కానీ స్పూన్స్ కానీ అలాగే గరిటెలు ఏదైనా మనకి అవైలబుల్ ఈజీగా ఎత్తుక్కోకుండా ఉండాలని అక్కడ పెట్టుకున్నాను అనమాట. సో కాఫీ పౌడర్ కూడా నేను ఇక్కడే పెట్టుకున్నాను. ఎక్కడైనా ఓపెన్ చేసి అంటే నాకు అందుబాటులో ఉంటుందని. ఎప్పుడైనా నేను డైట్ చేసేటప్పుడు షుగర్ తినను కదా, అలాంటప్పుడు షుగర్ ఫ్రీ వేసుకుంటాను. అలా అయితే కొంచెం ఏదో యూజ్ ఉంటుందని నా భ్రమ అంతే. సో ఈ కిందనైతే లిడ్స్ ఇంకా బౌల్స్ అలా పెట్టుకుంటాను అనమాట. నేను అన్ని లిడ్స్ ఒకే దగ్గర స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో కిందనైతే ప్లేట్స్ అనమాట. ప్లేట్స్ రేక్ ఇచ్చారు. సో ఆ ప్లేట్స్ రేక్లో అన్నీ పెట్టుకుంటాను. ఈ డబ్బా ఎందుకు చూపిస్తున్నాను అంటే డీమార్ట్లో తీసుకున్నాను. 129 రూపీస్ పడింది అనుకుంటా. ఐ థింక్ రైట్ అయితే గుర్తులేదు. ఇది ఎందుకు తీసుకున్నానంటే మనం పిండిలు పట్టుకుంటాం కదా, ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ బ్యాటర్స్ ఉంటాయి కదా, అవి ఇందులో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను ఈ డబ్బా అయితే తీసుకున్నాను అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. దీని యూజెస్ అయితే చాలా ఉంటాయి, తర్వాత నేను చెప్తా కూడాను. ఇక్కడైతే నేను ఏంటంటే రైస్ కుక్కర్, ఫిష్కి సంబంధించి అన్వికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వేరేగా పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే మనం తినని రోజులు ఉంటాయి కదా. సో అన్వి తినని రోజు, నాన్ వెజ్ తినని రోజు ఏదైనా ఉంటుంది కదా, అలాంటప్పుడు మనం వేరే కళాయిల్లో చేసుకోవాలని చెప్పి అక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ అన్నీ వెజ్కి సంబంధించి పెట్టుకున్నాను.
అలాగే బిస్కెట్స్ కానీ ఏవైనా ఉంటే ఇక్కడ లోపల స్టోర్ చేసుకుంటాను. ఓవెన్ ఐటమ్స్ ఇంకా అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. ఇది చూపిస్తున్నాను కదా, ఇది నేను మీషోలో యాక్చువల్గా నేను ఉల్లిపాయల ట్రే అయితే బుక్ చేశాను అనమాట. వాళ్ళు ఏంటంటే నాకు రాంగ్గా ఇది ఈ కాఫీ కాచుకుంటాను అనుకుంటా. ఐ థింక్ నాకేంటో కూడా నాకు అర్థం కాలేదు. నేను అనుకోవడం కాఫీ కాచుకునేది అనుకుంటున్నాను. సో ఇదైతే వచ్చేసింది. నాకెందుకు నచ్చింది ఇది. ఓకేలే సరే నేను ఇంకోసారి ట్రే పెట్టుకుంటానని చెప్పేసి ఇదైతే పెట్టేసుకున్నాను అనమాట, ఉంచేసుకున్నాను. ఏదైనా ఒక పర్సన్కి కాఫీ కలపడానికి అదైతే బాగుంటుంది చాలా. సో ఇదైతే నేను ఉంచేసుకున్నాను, మరి రిటర్న్ చేయలేదు. ఇక్కడ నాన్ వెజ్ అక్కడ, ఇక్కడ వెజ్కి సంబంధించినవన్నీ పెట్టుకున్నాను. ఇక్కడైతే పసుపు, ఉప్పు, కారం, ఈ పల్లీలు అని చెప్పి అటుకులు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. నేను ఇలా ట్రాన్స్పరెంట్ డబ్బాలో ఎందుకు పెట్టుకున్నానంటే మ్యాక్సిమం రేషన్ కొనేటప్పుడు ఏమవుతుందంటే అది కనిపించకుండా డబ్బాల్లో పెట్టేస్తుంటే అది పురుగు పట్టి పోతుందనమాట. యూజ్ చేయడానికి గుర్తుండదు నాకు. సో అందుకని నేనేమో ఇలాగా ట్రాన్స్పరెంట్ డబ్బాలోనే పేర్చుకున్నాను అనమాట. ఇక్కడంతా గోధుమ పిండి ఇంకా ఆవాలు, చింతపండు ఇవన్నీ ఇలా డబ్బాలో పెట్టుకున్నాను. రోజు అత్యంత అవసరమైనవి మాత్రం అలా ట్రాన్స్పరెంట్ డబ్బాల్లో పెట్టుకుని అయితే ఉంచుకున్నాను, నాకు గుర్తుంటుంది. సో స్టీల్ డబ్బాలన్నీ పైన పెట్టేశాను. ఈ డబ్బాలు మాత్రం ఇలా బయటికి ఓపెన్లో పెట్టుకున్నాను, ఎందుకంటే మర్చిపోతాను తర్వాత నేను, అందుకని చెప్పేసి. పైనంతా చాలా స్పేస్ ఉంటుందన్నమాట. మనకి వేస్ట్ ఏవైనా మనకి యూజ్ లేని ఐటమ్స్ ఏమైనా అందులో పెట్టుకోవడానికి. ఇది నా చిన్న బుజ్జి గ్రైండర్ అనమాట. మా ఇద్దరికి సరిపడా ఉండాలని చెప్పి అలా కొనుక్కున్నాను. అక్కడ నేనే కనెక్షన్ ఇప్పించుకున్నాను అనమాట. ఇలా దగ్గర ఉంటే బాగుంటుంది అని చెప్పేసి, ఎందుకంటే అక్కడ కౌంటర్ టాప్ అయితే ఖాళీ లేదు కాబట్టి నేను అలా అయితే ఉంచుకున్నాను అనమాట. ఇది వాటర్ ఫిల్టరు. మ్యాక్సిమం ఇదే బెస్ట్ అనిపిస్తుంది క్యాన్స్ బదులు, మనకి ఈజీగా ఉంటుంది. కాకపోతే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది ఆ ఫిల్టర్తోని, బట్ ఓకే బాగుంటుంది. మనం క్యాన్స్ వేయించుకునే బదులు ఇదైతే ఈజీగా అనిపిస్తుంది అనమాట. నేను ఈ ఫిల్టర్ కోసం కూడా తర్వాత వీడియో పెడతాను. ఇది కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను, అందుకని ఫిల్టర్ కోసం కూడా తర్వాత డెఫినెట్గా నేను వీడియో అయితే పెడతాను. నిజంగా అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ పెట్టుకుంటాను అనమాట. లైక్ టిష్యూ పేపర్స్, సోప్స్, పేస్ట్, రేషన్ ఏదైనా ఉంటుంది కదా మనకి, అది పెట్టుకుంటాను అనమాట. బాత్రూమ్ ఫ్రెషనర్స్ అని, అగరబత్తులని ఇలా అనమాట. లైజాల్, ఇంకా డిష్ వాష్ క్రీమ్స్ అన్నీ ఇలా అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటా. పేస్ట్స్ అన్నీ అంటే రేషన్ అనమాట. సో ఈ పల్లవి మౌలి అనేది నేను బీచ్లో చేయించుకున్నాను, అక్కడ చేస్తారు కదా. ఇది చాలా రోజులైంది, ఐ థింక్ 4 years అయిపోయినట్టుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద అయితే నేను పెట్టేశాను, అది డబల్ టేప్ పెట్టి అయితే సెట్ చేసుకున్నాను అనమాట అలాగా. సో నా కిచెన్ టూర్ అయితే నచ్చే ఉంటుంది మీ అందరికీ. నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నిజంగా చాలా చాలా సపోర్ట్ ఇస్తున్నారు అందరూ, దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ ప్రేమ, అభిమానం ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను చాలా చాలా బాగుంటానని అయితే మాత్రం అనుకుంటున్నానండి నేను. సో నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను ఫర్దర్గా హోమ్ టూర్ కూడా చేస్తాను. ఇప్పుడు ఈ కిచెన్ టూర్ అయితే చేశాను కదా, నెక్స్ట్ అయితే హోమ్ టూర్ కూడా చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.